అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దృష్టికి తీసుకెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు ఈ యాత్రలు జరిగాయి. అందరూ ఒంగోలు నగరంలో నగరపాలక సంస్థ 50 డివిజన్లో కూడా తిష్టవేసిన సమస్యలపై ఈరోజు పోరుబాట పట్టారు సిపిఎం నాయకులు, అదేవిధంగా హైదరాబాద్ మహిళలు. ఈరోజు ఎంతో కాలంగా ఒంగోలు నగరంలోని మురుగు సమస్యకి, అదేవిధంగా మంచినీటి సమస్యకి, అదేవిధంగా నివేశ స్థలాల మీద కూడా ఈరోజు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అసలు వారు దేనికోసం నిరసన చేస్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటో ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ సిపిఎం ఆధ్వర్యంలో కూడా చేస్తున్న నిరసన ముఖ్యంగా ప్రజా సమస్యల కోసం, ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరు నిరసన చేస్తున్నారు? ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో సుమారు 25,000 మందికి ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా వీళ్ళకి ఎక్కడ కూడా భూములు ఇవ్వలేదు. 2014 నుంచి 2019 వరకు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ఎర్రజర్ల కొండ దగ్గర ఇచ్చారు, కొప్పోల దగ్గర ఇచ్చారు. కోర్టు వివాదాలు అది ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మల్లేశ్వరపురం దగ్గర 20,000 మందిని తేల్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంట్ ఇస్తామని చెప్పారు, హద్దురాళ్ళు వేశారు. కానీ ఈరోజు సంవత్సరం గడిచిపోయినా ఈరోజు కూడా వాళ్ళ భూమిని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము 2 సెంట్లు ఇస్తామని చెప్తుంది. 2 సెంట్లు ఇవ్వాలంటే అర్హులను తగ్గిస్తారా, లేదు 280 ఎకరాల భూములు కొనుగోలు చేసి ఇస్తారా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టత ఇవ్వాలి. వారం రోజులు నేను ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదో ఒక పేరు పెట్టి లబ్ధిదారులకు తగ్గిస్తే మాత్రం సహించే సమస్య లేదు. అలాగే టిట్కో ఇళ్ళు ఉన్నాయి. 2018 నుంచి అంటే 7 సంవత్సరాల క్రితం కొప్పోల దగ్గర, చింతల దగ్గర G+3 పేరుతోటి 4,128 మందికి అపార్ట్మెంట్ కట్టారు. ఈరోజు కూడా వాళ్ళకి ఆ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అలాగే వాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం. ప్రభుత్వ భూముల్లో దాదాపు 10 కాలనీలో గత 20 ఏళ్ళ నుంచి వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అలాగే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామన్నారు. ప్రతిరోజు మర్చిపోయారు ఒంగోలు నగర ప్రజలు. 3 రోజులకి రక్షిత మంచినీళ్ళు ఇవ్వాలంటున్నారు. ఇవ్వాలని అడుగుతున్నాము. ఎక్కడ పడితే దుర్వాసన వస్తూ ఉంది, పచ్చంగా వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. శివారు కాలనీలకు పైప్ లైన్ లేదు. వారానికి ఒక్కరోజు ట్యాంకర్ల ద్వారా ఒక డ్రమ్ము నీళ్ళు ఇస్తూ ఉన్నారు. 3 రోజులు పురుగులు బట్టి పోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి సరిపోయిన నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ మురుగు సమస్య వస్తూ ఉన్నది. మురుగును తొలగించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి మేడం, ముఖ్యంగా నగరంలో తిష్టవేసిన సమస్యల మీద ఇప్పుడు పోరుబాటు అయితే పట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న సమస్యలు అయితే మీ దృష్టికి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు దేని మీద మీ పోరాటం చేస్తున్నారు? ఈరోజు ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా మేము ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఈ 50 డివిజన్స్లో ఉన్నటువంటి మహిళలను కలిసినప్పుడు ప్రధానంగా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. శివారు కాలనీలకు సరైనటువంటి పైప్ లైన్లు లేవు. వాళ్ళకి ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నటువంటి నీళ్లు అరకొరగా ఇస్తూ ఉన్నారు. 6 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు రోజువారీ ఈరోజు నగరం ప్రజానీక శివారు కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో పనికి ఈరోజు మహిళలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళకి ఏ టైంలో ట్యాంకర్ వస్తుందో తెలియదు, ఏ టైంలో నీళ్ళు వదులుతారో తెలియని పరిస్థితిలో ఈ మంచినీటి సమస్యని మహిళలందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు మంచినీళ్ళు ఫిల్టర్ సరిగా చేయటంలా ఈరోజు పచ్చగా వస్తూ ఉన్నాయి. అసలే ఒకవైపు రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈరోజు పారిశుద్ధ్య సమస్య ఎక్కడ చూసినది అక్కడే ఉంది. కాలంలో పేరుకొని పోయింది. ఆ నీళ్లు వాళ్ళే ఇళ్ల ముందు ఒకళ్ళొకళ్ళు గొడవలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కనీసం ప్రజలందరికీ కూడా మంచి నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఈరోజు ఈ నగరపాలక సంస్థ ఉంది. అది చాలా సిగ్గుచేటైన విషయం. ఖచ్చితంగా దానికి నిధులు తెప్పించి ఈరోజు మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలి. ఒంగోలు నగర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ప్రధానంగా మహిళలకి రోజు మంచినీళ్ళు ఇస్తానని చెప్పారు. ఆ మంచినీళ్లు రోజు ఇచ్చే విధంగా ఈరోజు అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చెప్పండి మేడం, ముఖ్యంగా ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి 6 సమస్యలు అయితే ఏదో ఉన్నాయో దానికోసం అని చెప్పేసి ఈరోజు నిరసన, ఇట్లా సమస్యల పరిష్కారం కోసం మీరు ఎటువంటి కోరుకున్నారు ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా అధికారుల దగ్గర నుంచి? ఈరోజు ఈ ధర్నాకి వచ్చినటువంటి మహిళలందరూ అనేక సమస్యలతోటి, అనేక ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నారు. అంటే ఇళ్ళ సమస్య ఒకటే కాదు, స్థానికంగా ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. దోమల సమస్య, అట్లనే కాలువలు పారిశుద్ధ్యం, అసలు మందు కొట్టట్లేదు, కాలువలు తీయట్లేదు,
అనేక సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వట్లేదు. అనేక వాళ్ళకి కాలువలు నిర్మించి అట్లానే రోజు మంచినీళ్ళు ఇవ్వాలని అనేక సమస్యల మీద ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. మహిళలు ఈరోజు పనులకు వెళ్ళే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఆ వారం రోజులకి నీళ్ళు అంటే ఏంటి పరిస్థితి, మహిళలు ఏ విధంగా వాడుకుంటారు, ఒక రమ్ము 2 రమ్ములు. అట్లానే టౌన్లో కూడా ఒంగోలు నగరంలో అనేక చోట్ల మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు. అంటే ఈరోజు 3 రోజులకి ఇస్తున్నారు, అవి కూడా ఫిల్టర్ చేయట్లేదు, నీళ్లు ఫిల్టర్ చేయట్లేదు, బ్లీచింగ్ వేయట్లేదు. అనేక డయేరియా సమస్యలు కూడా రాబోయే పరిస్థితి ఉంది. అంటే కాలువలో ఎట్లా ఉంటాయో నీళ్లు అలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మంచినీళ్ళు కాసుకొని తాగడానికి కూడా పనికిరాని విధంగా మంచినీళ్ళు వదులుతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది, కానీ సమస్యల మీద మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది, కానీ స్థానిక సమస్యల మీద అసలు ప్రజల సమస్యల మీద చర్చించట్లా. ఎంతసేపు ప్రజలపై భారాలు వేయటం తప్ప పన్నులు, అనేక పన్నులు, ఇంటి పన్ను, రేపు ఇంటి పన్ను, నీటి పన్ను కూడా పెంచుతూ ఉన్నారు. పన్నుల భారాలు పెంచుతున్నారు, కానీ ప్రజల సౌకర్యాలు గుర్తించి కాలువలు తీయడం కానీ అనేక సమస్యలు చేయట్లేదు. అట్లానే ఇప్పుడు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి మహిళల మీద. ఇప్పుడు ఈ కరెంటు ఛార్జీలు కానీ ఇవన్నీ పెరిగిపోయిన దానివల్ల మహిళలు ఏ విధంగా కుటుంబాన్ని నడుపుకుంటారు. అట్లానే ఉపాధి అని P4 అని ఇప్పుడు ఇది ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడిద్ది అది. కానీ ముందు సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఏ విధి ఇబ్బంది పడుతున్నారు సమస్యలతోటి, అవి ముందు పరిష్కారం చేయకుండా అసలు సమస్యలు వాగ్దానం చేయని ఎన్నికల్లో సూపర్ 6 అని పథకాలు ప్రకటించారు, కానీ అవి ఏమీ అమలు చేయకుండా జనాల సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు అనేక ముందు ప్రకటించని ముందుకు తీసుకొస్తా అన్నారు. అట్లానే మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నారు, కానీ అది కూడా ఏమీ చేయట్లేదు. ఇట్లా అనేక ఇళ్ల స్థలాలు, అట్లా టిక్కో ఇల్లు గత ప్రభుత్వం కట్టి వదిలేసింది, ఆ ప్రభుత్వం పోయింది, మళ్ళీ జగన్ వచ్చాడు, జగన్ కట్టి వదిలేశాడు, అవి పోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు, కానీ అవి కూడా ఇవ్వట్లేదు. అవి కూడా 4000 మందికి ఇవ్వచ్చు ఇప్పుడు టౌన్లో, ఒంగోలు టౌన్లో. వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి త్వరగా వాళ్ళకి ప్రజలకి, లేకపోతే రావని పక్షంలో వాటిని ఆక్రమించేసి ప్రజల్నే మేమే తీసుకెళ్ళి అక్కడ కాపురం ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికి కూడా నగరంలో తీసుకువచ్చినటువంటి 50 డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైన 6 సమస్యల మీద కూడా ఈరోజు CPM ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అభివృద్ధి, అదేవిధంగా మంచినీటి సరఫరా, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలి, నివేశ స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పేసి CPM ఆధ్వర్యంలో కూడా నిరసన తెలియజేస్తున్నారు. అసలు మొత్తానికి ఈ సమస్యలు పరిష్కరించకపోతే మేమైతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.